నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు మీరు పనిచేసేటటువంటి కార్యాలయాలు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లావాదేవీలు చక్కగా మీకు ఉపయోగపడుతుంటాయి. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సలహాలు పాటించడం వలన మంచి ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వ్యాపార విస్తరణ కోసమై పలు రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం వలన భవిష్యత్తు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా శుభవార్తలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజను నిర్వహించండి. మిథున రాశి వారు విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఆశాజనకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో వ్యక్తులు చక్కగా కష్టపడతారు. కృషికి తగినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. మాటల్లో ఇతరులతో వ్యవహరించే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఓర్పు చక్కని ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వారు కుటుంబపరమైనటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అలాగే గృహపరమైనటువంటి శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి చర్చలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో పలు రకాల నియమాలను పాటించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భువనేశ్వరి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారు వివిధ రూపాల్లో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి గుర్తింపును కూడా సాధించుకుంటారు. అధికారులతో మీరు పాల్గొనేటటువంటి, జరిపేటటువంటి చర్చలు, సమావేశాలు మంచి మంచి ఫలితాలను ఇస్తుంటాయి. అలాగే వివిధ రూపాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి. వివిధ కారణాల చేత నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి. కుటుంబపరమైనటువంటి ప్రోత్సాహాలు చక్కని పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ ధన్వంతరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారికి స్నేహితుల ద్వారా ఈరోజు మంచి సహకారం అందుతూ ఉంటుంది. కళలు, సాహిత్యపరమైనటువంటి అంశాల్లో ఆయా రంగాల్లో మంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించడం మంచిది. కుటుంబ పరంగా ఐకమత్యాన్ని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్దవారి యొక్క ఆశీస్సులు చక్కగా ఉపయోగపడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశ్వేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాశీ విశ్వనాథ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి.
ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు గురువుల యొక్క మార్గదర్శనం చక్కగా మేలు చేస్తుంది, ఉపయోగపడుతుంది. పలు రకాల శుభవార్తలు దూర ప్రాంతాల నుండి తెలుస్తూ ఉంటాయి. వృత్తి రంగంలో నూతన పరిచయాలు కూడా ఉపయోగపడుతుంటాయి. తొందరపడి ఎటువంటి పనులు చేపట్టకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను అమలు పరిచేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సభ్యుల యొక్క సహకారం మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసేందుకు పెద్దవారి యొక్క సలహాలు కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఓర్పు సహనాలు చక్కగా ఉపయోగపడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు సమాజంలో మాట విలువ గౌరవాలు పెరుగుతుంటాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. స్నేహితుల యొక్క సహకారం చక్కగా ఉపయోగపడుతుంది. క్లిష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో తగినటువంటి శ్రద్ధను చూపించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో చక్కని అనుకూలత ఏర్పడుతుంది. నిలిచిపోయినటువంటి ఆర్థిక వ్యవహారాలు తిరిగి ప్రారంభమవుతూ ఉంటాయి. కీలకమైనటువంటి పదవులను అలంకరించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయటం మంచిది.